ఫస్ట్ డే మూవీకి వెళ్తున్నా యూఎస్లో. సెలార్ మూవీకి వెళ్తున్నాను. సో దానికోసం జూడియోలో తీసుకున్న ఈ హాఫ్ షర్ట్ వేసుకున్నాను అండ్ ఈ జూడియోలో తీసుకున్నటువంటి కార్గో ప్యాంట్ తీసుకున్నాను. అవుట్పుట్ అనేది నేను బయటకు వెళ్ళినప్పుడు తీసి పెడతాను, ఎందుకంటే ఇక్కడ ఒక లైట్ మాత్రమే ఉంది ఎంటైర్ రూమ్ మొత్తం మీద. సో కొంచెం లైట్ దిమ్గా ఉంది. గెట్ రెడీ విత్ మీలో కొంచెం నేను ఎలా రెడీ అవుతానో చెప్తాను. సినిమాకి వెళ్తాం మనం. ఎండ వస్తున్నా సరే చలి అయితే చాలా బాగా ఉంది. ఆ గాలి వల్ల ఇంకా చలిగా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఫైనల్లీ మనం బయటకైతే వచ్చేసాము. సో పైనుంచి కిందాక మొత్తం ఒక మందపాటి బట్టలు అయితే వేసేసుకున్నాను. సో ఎందుకంటే కార్లో బయట అంతా కూడా కొంచెం వీళ్ళు గేజర్స్ అవి ఆన్ చేస్తారు కాబట్టి. సో యూఎస్లో సినిమా హాల్ అయితే ఇలా ఉంటుంది, అంటే థియేటర్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. మేము వచ్చింది ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఒక ఐమాక్స్కి వచ్చాము. చిన్నదంట అన్నిటితో పోల్చుకుంటే. సో కార్లకైతే ఎవరికి వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ఇచ్చేశారు. యూఎస్లో నాకు నచ్చింది ఏంటంటే కార్లు చాలా యూనిఫామ్గా ఫాలో అవుతాయి రూల్స్, కానీ వాళ్ళకి వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో కార్లు చూసారా, అన్ని కార్లు ఎక్కడ చూసినా సరే. సో మనమైతే లోపలికి వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 2 అవుతుంది. మాకు 2K షో, కానీ యాడ్స్ అవి వేస్తారు. మన ఇండియాలో లాగా ఇక్కడ కూడా యాడ్స్ వేస్తారనమాట. సో అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం ఏదో అనుకున్నాం కానీ లోపలికి వెళ్తే అంతా ఒకటే. మనకి ఎలా ఉందో యూఎస్లో కూడా అలాగే ఉంది. సో ఐమాక్స్కి వచ్చాము. సో మన లోపలికి వెళ్ళి చూద్దాము.
ఇక్కడ 2 డోర్స్ పెట్టారు, లోపల ఒక డోరు అండ్ ఇంకా కొంచెం లోపల ఒక డోరు. సో ఎంట్రన్స్ ఇలా ఉంది. నార్మల్గా అన్ని క్యాండీస్ పిల్లల కోసం, ఈ టికెట్ కౌంటర్లు సైడ్న స్కానర్స్ అన్నీ ఉన్నాయి. సో మనం అటు రైట్ సైడ్న కార్నర్లోకి వెళ్ళాం. సో ఇక్కడికి వెళ్తే ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఆల్కహాల్ డైరెక్ట్గా అమ్మేస్తున్నారు, ఇక్కడ లీగల్ అనమాట. సో లోపలికి వెళ్దాము మనం. ఇవి వచ్చేసి మనకి ఫ్రీ అయ్యేంటి, ఇది మయోనస్ అండ్ సాస్లు అవన్నీను. లోపలికి వెళ్తే మనం వెళ్ళాల్సింది ఆడిటోరియం 1. ఇక్కడ వీళ్ళందరూ ఆడిటోరియము అని ఆడిటోరియం 1, 2 అలా పిలుస్తారు. మనం స్క్రీన్ 1 లేదా థియేటర్ 1 అని పిలుస్తాం కదా. సో అలా కాకుండా ఇలా మనం వాళ్ళందరూ వచ్చేవాళ్ళందరూ తెలుగు వాళ్ళు, ఎందుకంటే ఈరోజు సలార్ మూవీ రిలీజ్ కాబట్టి మేము వచ్చాము. ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చారు. దేవా వద్దురా, వెళ్దాం పరా. మొత్తానికి అందరు తెలుగు వాళ్ళే వచ్చారు, ఎవరు వేరే జనాలు నేను చూడలేదన్నమాట. అందరూ సలార్ మూవీకే వచ్చారు. ఫైనల్లీ మేము బయటకు వచ్చేసరికి 5:30 అయింది. చూసారా, చీకటి పడిపోయింది అంతా. ఆకాశంలో అదేదో వింతగా అనిపించింది, నాకేదో ఉలక పడిద్దామో అని అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము, చలికి చచ్చిపోయామన్నమాట. సో యూఎస్లో సాయంత్రం వేళ 5కి 4:30కి చీకట్లు పడిపోతే చంద్రుడు వచ్చేస్తాడు.